హాయ్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐబ్రోస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. చూడండి, ఎక్స్ట్రా హెయిర్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని మనం నార్మల్గా బట్టలకు యూజ్ చేసే థ్రెడ్ తోటే రిమూవ్ చేసుకోవచ్చండి ఈ హెయిర్ని. అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇలా దారం తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇలా చివర్లు ముడేసేసుకొని ఎంత లెంత్ తోటి తీసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. 4 లేదా 5 టైమ్స్ దారం లెంత్ను బట్టి ఫోల్డ్ చేసి అంతే అండి. ఇలా అంటుంటే హెయిర్ అయితే ఎక్కడైతే మనం షేప్ దగ్గర పెట్టి ఇలా అంటుంటే హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇలా రిమూవ్ చేసేసుకోవాలి ఎక్కడైతే ఎక్స్ట్రాస్ ఉంటాయో. ఎక్స్ట్రాస్ మనకు షేప్ వచ్చేలాగా ఇలా ఎక్స్ట్రా హెయిర్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. నాకైతే హెయిర్ తక్కువ ఉందండి, అందుకే షేప్ అనేది కొంచెం క్లారిటీగా ఉండలేదు. హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మంచి షేప్ కనిపిస్తుంది. చూడండి, ఇలా అయితే షేప్ వచ్చేస్తుంది. మీకు అలా డైరెక్ట్ షేప్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఇలా పెన్సిల్ యూజ్ చేసి ముందే షేప్ని డ్రా చేసేసుకోండి. ఇలా 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 షేప్ని అయితే పెన్సిల్తో డ్రా చేసుకొని ఇప్పుడు ఆ షేప్ అవుట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని రిమూవ్ చేసేసుకోండి. ఇలా చాలా సింపుల్ అండి. మనం బయటికి పోయే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా ఫాస్ట్గా క్లియర్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందు పెన్సిల్ పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక తడి క్లాత్ తోటి ఇలా రిమూవ్ చేశాను. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.